మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. కృపా కనికరాలు కలిగిన దేవుడివి, కరుణా సంపన్నుడివి. ఇదిగో నాయన, మీ యొక్క నా తండ్రి స్వరమును మాకు వినబడినివ్వమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నా. నాయన, కృపా కనికరాలు కలిగిన దేవా, కరుణా సంపన్నుడా, ఇదిగో నాయన, మీ హృదయాంతరంగాన్ని నాయన మేము వెతికి, ఇదిగో నా ప్రభువా, మీ మనోభావాలను అర్థం చేసుకొని, ఇదిగో నాయన మీ అంతరంగాన్ని అర్థం చేసుకొని, ఇదిగో నాయన మీ చిత్తానుసారంగా జీవించే ధన్యత మాకు ఇవ్వండి. మాతో మాట్లాడండి, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, నేటి వాక్య భాగంలో హెబ్రీ పత్రిక నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగానికి నేను ఇవ్వటానికి ఇష్టపడుతున్న టైటిల్ ఏంటంటే, ఆ పిచ్చే ఊహ కన్నని అద్భుత కార్యాలను చూసింది. ఆ పిచ్చే ఊహ కన్నని అద్భుత కార్యాలను చూసింది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కొంతమందికి మనం ప్రభు పట్ల కనపరిచే భక్తి కానీ, ప్రభు పట్ల కనపరిచే విశ్వాసం కానీ వెరితనంగా, పిచ్చిగా అది అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చూసి మిమ్మల్ని వెరిబాగులన్నా లేకపోతే మిమ్మల్ని పిచ్చివారన్నా ఆలోచించేయండి. సో మీరు దేవునికి ఇష్టలుగా నడుస్తూ ఉన్నారు అనటానికి అది ఒక రుజువు అవ్వచ్చు. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం పాటిస్తూ వాక్యానుకూలంగా జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు కొంతమందికి అది పిచ్చిగా, వెరితనంగా ఉంటుంది. కాబట్టి ప్రియులరా, మనము ఎలాంటి విశ్వాసాన్ని కనపరచాలి, ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి, అది ఎంత అద్భుత కార్యాలని మన జీవితంలో మనం చూడగలిగే ధన్యతను అది అనుగ్రహిస్తుంది అనే విషయాలని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పిచ్చే ఊహ కన్నని అద్భుత కార్యాలని చూసింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాము స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. చూడండి, అబ్రహాము తండ్రి పేరు తెరహు. తెరహు బొమ్మలు తయారు చేస్తూ ఉండేవాడు. తండ్రి తయారు చేసిన ఆ బొమ్మల్ని అబ్రహాము అమ్ముతూ జీవనాన్ని గడుపుతున్న వ్యాపార కుటుంబం ఆ కుటుంబం. ఆ కుటుంబీకులు వ్యాపారం చేస్తూ ఉండేవారు, బొమ్మల వ్యాపారం. అలాంటి జీవనం కొనసాగిస్తున్న ఆ కుటుంబంలో ఉన్న అబ్రహాంతో దేవుడు మాట్లాడి, ఇదిగో నేను చెప్తాను, నువ్వు బయలుదేరు, నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మీద అబ్రహాము విశ్వాసాన్ని నిలుపుకున్నాడు. ఎంత విశ్వాసాన్ని నిలుపుకుంటే మరి ఆ కార్యాన్ని అబ్రహాం చేయగలుగుతాడో ఆలోచన చేయండి. అబ్రహాముకి అప్పుడు అబ్రాము అని పేరు. సో అబ్రహాము అలాంటి కార్యం చేశాడు అని పైపైన మనం చదువుకుని వెళ్ళిపోతే లోతుగా మనకి ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఒక వ్యాపార కుటుంబము చక్కగా సమృద్ధితోనే బ్రతుకుతున్నారు. తండ్రి, సహోదరులు, మరి ఆ కుటుంబం, ఇదంతా కూడా అబ్రహాం యొక్క కుటుంబ నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇలాంటి చక్కగా మంచిగా నెమ్మదిగా వెళ్ళిపోతున్న ఆ జీవితంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము, నేను బయలువెళ్తున్నాను, ఇలా దేవుడు నాతో మాట్లాడారు, నేను వెళ్ళాల్సి ఉంది అని చెప్తే ఆ తండ్రి నుంచి వచ్చే ఆ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అలాగే తన సహోదరుల నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలాగుంటుంది ఆలోచన చేస్తే వారు అనేక రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏ ఇంట్లో అలాంటి సమస్య ఉండదు, ఏ ఇంట్లో అలాంటి పరిస్థితి ఉండదు, ఏ ఇంట్లోనైనా ఉంటుంది. అక్కడ తండ్రి నచ్చ చెప్పడానికి, సహోదరులు నచ్చ చెప్పడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంటారు. సో
అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మరి వారి ప్రయత్నాలు ఏమి కూడా సఫలం కానట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముని అలాగే బంధువులు కూడా అడుగుంటారు. దారిలో త్రోవలో కనిపిస్తున్న వారు కూడా నీవు ఏ ప్రాంతానికి వెళుతున్నావు అని అడిగినప్పుడు, నేను ఏ ప్రాంతానికి వెళుతున్నానో నాకు తెలీదు, నాతో ఒక స్వరం మాట్లాడి నడవమని చెప్పింది, నేను నడుస్తున్నాను, నేను వెళుతున్నాను, దేవుడు చూపించే ఆ ప్రదేశానికి నేను నడవలసి ఉంది అంటే, నేను ఎక్కడికి వెళుతున్నానో తెలియదు అంటే, అలాంటి వ్యక్తిని మనం ఎలా చూస్తాం? పిచ్చోడిలాగానే చూస్తాం. ఎక్కడికి వెళుతున్నాం అన్నప్పుడు ఏదో ఒక అడ్రస్ చెప్పాలి. విజయవాడ వెళ్తున్నానో, హైదరాబాద్ వెళ్తున్నానో, లేకపోతే గుడివాడ వెళుతున్నానో ఏదో ఒక అడ్రస్ చెప్పాలి కదండి. గమ్యం ఉండాలి కదా ప్రయాణం చేస్తున్నామంటే. ఏ ప్రదేశానికి వెళ్ళాల్సి ఉందో తెలియకయే ఆ ప్రదేశంలో సౌకర్యాలు ఉంటాయా, త్రాగునీరు ఉంటుందా, తిండి ఆహారం ఉంటుందా, అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇది ఏమీ ఆలోచన చేయకుండానే ఆ యొక్క దేవుని స్వరానికి అబ్రహాము లోబడి దేవుడు చెప్పినట్లుగా చేయటం మనం గమనిస్తూ ఉన్నాం. అది తండ్రికి సహోదరులకి మాత్రమే కాక, త్రోవలో నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినప్పుడు ఎక్కడికి వెళుతున్నానో తెలియదు, నడుస్తున్నాను అని విన్నవారందరికీ కూడా అది పిచ్చిలాగానే ఉంటుంది, అది వెర్రితనంలానే ఉంటుంది. సో దేవుని మాట విన్నాడంతే. దేవుని మాట విని దేవుని మాట పాటించడానికి చాలా మాటలు పడాల్సి వచ్చింది, చాలా త్యాగపూరితంగా నడుచుకోవాల్సి వచ్చింది, కొన్నింటిని వదులుకోవాల్సి వచ్చింది. అన్నింటికి సిద్ధపడి అబ్రహాము దేవుని మాట వినటానికి సముఖత చూపించి నడిచాడు. ఆ విశ్వాసం ఏమని మనం కొలవాలి? ఏ కొలతతో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని కొలుస్తాం? ప్రియులారా, దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి విశ్వసించాలి, దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. చాలామంది దేవుడు చెప్పినట్లుగా చేయరు, కానీ చాలా ప్రార్థనలు మాత్రం చేస్తారు. నాకు అది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి, నన్ను స్వస్థపరచు, నా కాళ్ళ నొప్పులు తగ్గించు, ఫలానా వారిని స్వస్థపరచు, ఈ రీతిగా ఎన్నో విన్నపాలు దేవునికి చేస్తారు. కానీ దేవుని మాట విని దేవుని మాట ప్రకారం జీవిస్తూ దేవుని మనస్సుని గెలవాలి, దేవుని మనస్సుని గెలిస్తే దేవుడి దగ్గర మన ఊహకందని అద్భుత కార్యాలను మనం చూడగలుగుతాం అనే సత్యాన్ని విస్మరిస్తున్నట్లుగా, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా ఈనాటి క్రైస్తవ సమాజం, ఈనాటి భక్తి సమాజం మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులారా, నేడు భక్తులు అని కొనియాడబడుతున్నవారు, పేర్కొనబడుతున్న వారిలో చాలా కొద్దిమంది మాత్రమే దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని మాట ఏంటో అర్థం చేసుకుని దాని ప్రకారం జీవితాన్ని కట్టుకోవాలి. మనకి ఇష్టం లేనివి కొన్ని ఉంటాయి, మనకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. అవి దేవునికి ఇష్టం లేదు అని తెలిసినప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. మనకి సంతోషం అని భ్రమపరిచే విషయాలని కొన్నిటిని దేవుడు ఖండిస్తున్నప్పుడు వాటిని విడిచిపెట్టాలి. దేవుడు వద్దన్న అలవాట్లను విడిచిపెట్టాలి. దేవుడు నడవమన్నట్లుగా నడవాలి. సో ఇవన్నీ కూడా దేవుని ఆలోచనలు అన్నీ కూడా అర్థం చేసుకుని దేవునికి అనుకూలంగా నడిచి దేవుని మనసుని గెలవాలి. ఈ విషయం మీద ఫోకస్ చేయకోకుండా, ఈ అంశం మీద ఎవరు దృష్టి పెట్టుకోకుండా, సో సంఘ కార్యకలాపాలు చక్కగా ప్రార్థనా సమావేశాలకు అటెండ్ అవుతున్నామా లేదా, అక్కడ చక్కగా పనులు చేస్తున్నామా లేదా, సేవకుల్ని చక్కగా గౌరవిస్తున్నామా లేదా, వారికి చక్కటి కానుకలు ఇచ్చి వారిని తృప్తిపరుస్తున్నామా లేదా, ఇలాంటి విషయాల మీద మాత్రమే దృష్టి పెట్టి కొనసాగుతూ ఉంటారు. చాలా సులువైన విషయాలను ఎంచుకుంటారు. కొంచెం కష్టంతో కూడుకున్న, కొంచెం నష్టంతో కూడుకున్న విషయాల మీదకి వారు ఫోకస్ చేయరు, వాటి జోలికి వెళ్ళరు. కానీ అబ్రహాము ఏ పరిస్థితి గుండా దేవుని మాట విన్నాడో ఆలోచన చేయండి. ఇంట్లో నుంచి తండ్రి మాట కాదని మరి సహోదరులు మరి ఈ యొక్క విషయాలన్నిటిని అధిగమించి దేవుని మాట వినాల్సిన పరిస్థితి వచ్చింది. అది పిచ్చిగా కనిపించింది. నిజమే, ఒక్కొక్కసారి దేవుని ఎడల, దేవుని పట్ల మీరు కనపరిచే విశ్వాసం లోకానికి అది వెరితనంగా, అది ఒక పిచ్చిగా కనిపించవచ్చు. కానీ అది ఎంత అద్భుతాన్ని చేసిందో, ఈ అబ్రహాముని ఎంతగా హెచ్చించిందో మనం చూసినట్లయితే, ప్రియులారా,
అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఆయన పేర్కొనబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా పేర్కొనబడ్డాడు. అంత గొప్ప ఘనత దేవుడు అబ్రహాంకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎంతో వృద్ధి చెందాడు, ఎంతో ఐశ్వర్యవంతునిగా అయ్యాడు, ఎంతో దాసులు మరి ఎంతో పనివాండ్రు మరి అబ్రహాము పొందుకున్నట్లుగా మరి మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాక మరి యూదులను మూల పురుషుడు ఎవరు, మీ తండ్రి ఎవరు అని యూదులను అడిగినా అబ్రహాం అని చెప్పాలి. క్రైస్తవుల్ని మీ మూల పురుషుడు మీ తండ్రి ఎవరు అంటే అబ్రహాము అని వస్తుంది. అలాగే మరి ముస్లిం సహోదరుల్ని మీ తండ్రి ఎవరు అని అడిగితే అబ్రహాం అని వస్తుంది. మరి ఈ రీతిగా అనేక జనాంగాలకి తండ్రిగా, మరి అనేక జనాంగాలకి పితృ సమాన స్థితిలో అబ్రహాముని దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీవించాడు, ఎంతో ఎక్స్టెండ్ చేశాడు. సో ఆ ఊహకందని అద్భుతంగా అబ్రహాము జీవితాన్ని మార్చి నేడు మనము అబ్రహాం గురించి అనేక విశ్వాసపు పాఠాలని నేర్చుకుంటున్నట్లుగా దేవుడు అబ్రహాముని కనపరిచాడు. ప్రియులారా, ఎంత గొప్ప విశ్వాసం అబ్రహాం కనపరిచాడో ఆలోచన చేయండి. సో దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండే విషయంలో, దేవుని మాట వినే విషయంలో నిర్లక్ష్యం, లేకపోతే పట్టించుకోనితనం, లేకపోతే ఏదో మరి భయంతో మరి ఉండే స్థితి కనిపిస్తూ ఉంటుంది. నోవాహును మనం చూసినా కూడా నోవాహు అంతకుముందు ఎప్పుడు భూమి మీద వర్షం పడలేదండి. ఆకాశం నుంచి భూమి మీద ఎప్పుడు వర్షం పడలా. సో దేవుడు చెప్పాడు నోవాహుకి, ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది, 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురుస్తుంది, కాబట్టి అప్పుడు నీ కుటుంబం రక్షింపబడినట్లుగా నేను ఒక ఓడను సిద్ధపరచమని నేను నీకు చెప్తున్నాను, ఓడను సిద్ధపరచు అన్నాడు. ఆ ఓడకి కొలతలు దేవుడు చెప్పాడు. ఆ ఓడను ఏ మెటీరియల్తో చేయాలో కూడా దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగా నోవాహు చేయటం మొదలెట్టాడు. నోవాహు ఒక ఓడను చేస్తున్నాడు. మరి అనేక మంది బంధువులు, అనేక మంది స్నేహితులు వచ్చి చూస్తుంటారు. ఏంటిది అని అడుగుంటారు. ఇది ఓడ, ఈ ఓడ ఏం చేస్తుంది, నీటిలో తేలుతుంది అని చెప్పుంటాడు. నీటిలో తేలుతుంది. ఇక్కడ ఓడ, ఇక్కడ ఏ నదిలో ఏ సముద్రంలో వెళ్ళాలి, ఇది ఎందుకు ఇక్కడ ఇలాంటి ప్రదేశంలో నువ్వు ఓడని నిర్మిస్తున్నావు? 40 రాత్రులు 40 పగళ్ళ ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది, దాని కొరకు దేవుడు సిద్ధపరచమన్నాడు అని నోవాహు వారికి సమాధానం చెప్తే ఫక్కుని నవ్వుంటారు కదా. ఎంత ఎగితాళి చేస్తుంటారు, ఎంత అవహేళన చేస్తుంటారు, ఎన్ని మాటలనుంటారు, ఎన్నో మాటలనుంటారు. వెర్రోడిలా చూస్తుంటారు, చాత్ కానివాడిలా చూస్తుంటారు. ఆ చెక్క కొట్టుకుంటూ ఉంటే, ఆ ఓడను తయారు చేసుకుంటూ ఉంటే ఏంద్ర ఈ పిచ్చి, 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశం నుంచి వర్షం కురుస్తుందంట, అప్పుడు ఇతను కుటుంబం దీనిలో ఉంటారంట, ఈ రీతిగా చెప్పుకుంటారు కదా. ఏంట్రీ పిచ్చి, ఏంట్రీ ఈ అవివేకం అనుకుంటారు. అవివేకంలా ఉంటుంది వాళ్ళకి, అజ్ఞానంలా ఉంటుంది. సో దేవుడు చెప్పాడని నోవాహు విశ్వసించి దాన్ని కట్టాడు, దాన్ని చేశాడు. అది 1 రోజు 2 రోజులు, 1 నెల 2 నెలల్లో కాదు, సంవత్సరాల కాలం అది పట్టింది. దాన్ని చాలా కష్టపడి నిర్మించాడు. దేవుడు చెప్పినట్లుగా సిద్ధపరిచాడు. దేవుడు చెప్పిన రోజు రానే వచ్చింది. 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశం నుంచి వర్షం కురిసింది. చాలామంది గుండెలు కొట్టుకుని ఏడ్చారు, రోధించారు, ఆ నీళ్ళలో కొట్టుకుని చచ్చిపోయారు. వేదనతో కూడిన చావు వారిని కబళించినట్లుగా అయిపోయింది. నోవాహు కుటుంబం అనేక పక్షి జాతులు మాత్రం దేవుని మాట విన్న ఆ నోవాహు తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకోగలిగాడు. తన కుటుంబం అంతా మాత్రం ఆ ఓడలో సురక్షితంగా మరి జీవించి ఉండగలిగింది. ఆ సురక్షితంగా జీవించగలగడానికి కారణం నోవాహు యొక్క పిచ్చి విశ్వాసం. కాబట్టి విశ్వాసం ఎంత ప్రాముఖ్యం, దేవుని మాట నమ్మటం, దేవుని మాటకు అనుకూలంగా నడవడం ఎంత ప్రాముఖ్యమో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటి వరకు ప్రార్థన మాత్రమే చేస్తున్నావా? ఇప్పటి నుంచి దేవునికి అనుకూలంగా దేవుని మాట వినడం కూడా చేయి. దేవుని మాట విని నీ జీవితంలో దేవుడు కోరుతున్న మార్పుల్ని నువ్వు చేసుకున్నట్లయితే, దేవునికి అనుకూలంగా నీ జీవితాన్ని మౌల్డ్ చేసినట్లయితే, దేవునికి ఆయాస్కరమైన అనేక అతిక్రమాలని నీవు విడిచిపెట్టి శుద్ధునిగా మారి దేవునికి అనుకూలస్తుడిగా మారినట్లయితే దేవుడు చాలా సంతోషిస్తాడు. దేవునికి యథార్థంగా జీవిస్తున్నప్పుడు, దేవునికి నమ్మకంగా జీవిస్తున్నప్పుడు ఒకసారి అది
అమాయకంగా కనిపిస్తుంది, వెరితనంగా కనిపిస్తుంది, వెరిబాగులతనంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా మాటలు ఈ సమాజం బంధువులు స్నేహితులు అనుకోవచ్చు, అనొచ్చు కూడా. ఎన్నెన్నన్నా కూడా మరి మీరైతే మీ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. మీ జీవితాల్లో ఏ సమస్యలతో మీరున్నారో కానీ ఎలాంటి విషయాల కొరకు మీరు ఎదురు చూస్తున్నారో మరి ఆలోచన చేయండి. ప్రభు శక్తివంతుడు, ఆయన చేయలేని కార్యం అంటూ ఏది ఉండదు. మన జీవితంలో ఎలాంటి అద్భుత కార్యాన్నైనా దేవుడు చేయగలడు. నమ్మాలి. ఏ సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారో, ఏ కృంగుపాటుతనంతో, ఎలాంటి అనారోగ్యంతో మీరు బాధపడుతున్నారో కానీ దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది ఉండదు. ఆయన మీద ఆనుకోండి, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీ సమస్య మీరు భయంకరమైంది అనుకుంటున్నారు, మబ్బు తొలగిపోయేటట్లుగా దాన్ని తొలగిపోయేటట్టు దేవుడు చేయలేడా? నిన్ను నన్ను రూపించిన దేవుడు, ఈ సృష్టిని కలుగు చేసినవాడు, నీ శరీరంలో నా శరీరం అవయవాలను సృజించి అవయవాల పనితీరు గురించి ఎరిగి ఏమండి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు అండి. ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేయగలడు. ఖచ్చితంగా మీ సమస్య నుంచి మిమ్మల్ని విడిపించగలడు. దేవునికి మొరపెట్టుకునే విషయంలో, దేవుని నుంచి కార్యాన్ని చూసే విషయంలో మన పాపాలు కూడా ప్రక్షాళన చేయబడాలి. మన పాపాలు ప్రక్షాళన చేయబడాలంటే ప్రభువు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలన్న సత్యాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు అన్న విషయాన్ని మీకు గుర్తు చేయడానికి నేను సంతోషపడుతున్నాను. చాలా ప్రాముఖ్యం ప్రియులారా, చాలా ప్రాముఖ్యం. అది లేకుండా ఇది జరగదు, అది లేకుండా ఇది జరగదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. సో ఈ విశ్వాసం అంటే మనకి గ్లాండిన్ అనే ఒక వ్యక్తి నయాగారా జలపాతం మీద ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి, అంటే నయాగారా జలపాతం లోయలో ఆ జలపాతం వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. నయాగారా జలపాతం చాలా వేగంగా ప్రవహిస్తున్నప్పుడు ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి తాడు కట్టి ఆ తాడు మీద గ్లాండిన్ అనే వ్యక్తి నడుస్తూ ఉండేవాడు. ఆ దృశ్యాన్ని చూడడానికి చాలామంది వెళ్తుండేవారు. సో గ్లాండిన్కి ఇక్కడ నుంచి అక్కడికి నడవడం అనేక మంది చూస్తున్నారు కాబట్టి నేను ఇక్కడి నుంచి అవతలి వైపుకు ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఈ తాడు మీద ఈ నయాగారా జలపాతం మీద నడిచి వెళతాను, నమ్ముతున్నారా అంటే అందరూ కూడా ముక్త కంఠంతో ఏకస్వరంతో నమ్ముతున్నామని చాలా అంటే చాలా హ్యాపీగా చెప్పేవారు. అలాగే మరొకసారి అడిగాడు, ఏమనంటే ఇదిగోండి మీలో ఒకరిని నా భుజాల మీద కూర్చోబెట్టుకుని నేను యువతల కొండ మీద నుంచి అవతల కొండ మీదకి వెళ్తాను, నమ్ముతారా అంటే అందరూ నమ్ముతాం అన్నారంట. అయితే మీలో నుంచి ఒకళ్ళు రండి నా భుజాల మీద కూర్చోండి, నేను యువతల నుంచి అవతలకి తాడు మీద నడిచి వెళ్తానంటే ఒక్కళ్ళు కూడా ముందడుగు వేయకోకుండా అందరూ సైలెంట్ అయిపోయారంట. అంటే ఇక్కడ ఈ యొక్క విషయంలో మనం ఈ సందర్భంలో ఆలోచన చేస్తే మేమర్థమవుతుందంటే ఇతరుల జీవితాల్లో జరుగుతుంది అంటే చాలామంది నమ్ముతూ ఉంటారు. బైబిల్లో అనేక మంది భక్తులను మనం చూస్తున్నప్పుడు వారి జీవితంలో జరిగింది, వీరి జీవితంలో జరిగింది, సో నోవాహు జీవితంలో ఇలా జరిగింది, పేతురు జీవితంలో ఇలా జరిగింది, అలాగే దానియేలు జీవితంలో ఇలా జరిగిందండి అని చెప్తే నమ్ముతున్నామండి గొప్ప దేవుడు అంటారు. కానీ వారి దగ్గరికి వచ్చేపాటికి వారి జీవితంలో దేవుడు చేస్తాడు అంటే మాత్రం వారు ఒకలాంటి అపనమ్మకంతో విశ్వాసం లేని పరిస్థితుల్లోనే వారు భయాందోళనతోనే మరి ముందుకు వెళుతున్నారు. కానీ దేవుడు చేస్తాడు అనే విశ్వాసంలోకి వారు రాలేకపోతున్నారు. అంటే అనేక మంది జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడంటే నమ్ముతున్న వీరు వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు, నమ్మదగిన దేవుడు అంటే మాత్రం విశ్వసించలేక ఆందోళనకరమైన పరిస్థితుల్లోనే ఉండిపోతూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఎంత నమ్మకమైన వాడో. సో ఆయన మీద విశ్వాసం ఉంచిన షడ్రక్ మెషక్ అబేద్నెగోను కూడా ఆయన విడిచిపెట్టలేదు కదా. మరి ఎంతగానో వారు దేవుణ్ణి విశ్వసించారు. వారిని చూసినప్పుడు కూడా ఏవండి నెబుకద్నెజరు కానీ అలాగే అనేక మంది ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళారు. ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో పాటు చాలామంది క్రైస్తవులు, చాలామంది ఇశ్రాయేలీలు అక్కడ ఉన్నారు. వారందరూ కూడా మరి ఆ నెబుకద్నెజరు చేసిన పెద్ద బొమ్మకు నమస్కారం పెట్టేసి వారి బ్రతుకు మీద తీపితో, ప్రాణం మీద తీపితో వారి ప్రాణాలు చేజిక్కించుకుని ముందుకు వెళ్ళిపోతే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రాణాలు పోతాయని తెలిసినా, అగ్నిగుండంలో వేసేస్తారని తెలిసిన దేవుని మాటకు లోబడే విశ్వాసంలో వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని చూసినా పిచ్చి అనుకుంటారు కదండి, వారిని చూసిన అవివేకులు అనుకుంటారు కదా, వారిని చూసినా మరి హేళన చేసే పరిస్థితులు ఉండొచ్చు. ఎనీవే, దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించడం, దేవుని వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవడం కొంతమందికి అది అజ్ఞానంగా, పిచ్చిగా, వెరితనంగా ఉండినా కూడా
ఇదిగో అనేక మందికి వెరితనంగా కనిపిస్తున్న అదే జ్ఞానం, అనేక మంది జ్ఞానం అనుకుంటున్న ఆ జ్ఞానమే వెరితనం అన్న సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు మన హృదయానికి అర్థం కాని అద్భుతమైన కార్యాలని మనం చూడగలుగుతాం. ఆ విశ్వాసమే కదా ఆ అబ్రహాము యొక్క పిచ్చి అనుకున్న అబ్రహాము యొక్క విశ్వాసమే కదా హృదయానికి అందని, ఆలోచనకు అర్థం కాని, ఆలోచనకు అందని అద్భుత కార్యాలను చూసింది. అలాగే మరి నోవాహు పిచ్చి వెరితనం అనుకున్న నోవాహు విశ్వాసమే కదా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. ఏమండి, వారి వారి విశ్వాసాలే కదా అంత అద్భుతమైన కార్యాలను చూడగలిగినవి. కాబట్టి ఈ లోకము పిచ్చి అనుకుంటుంది, ఈ లోకం వెరితనం అనుకుంటుంది, కానీ అదే సిసలైన అసలైన జ్ఞానం అని గ్రహించదు. అలాగే కొంతమంది జ్ఞానం అని కొంతమంది మురిసిపోతూ మరి ఈ లోకంలో కూడగట్టుకుంటూ ఉన్న ఇదంతా కూడా వెరితనమేనని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందని, నిత్యత్వాన్ని కోల్పోతే ఇక్కడ ఎన్ని సమకూర్చుకున్నా ఏమాత్రం కూడా ప్రయోజనకరం కావని, ఇక్కడ ఎన్ని మేడమిద్దులున్నా, ఇక్కడ ఎంత ఐశ్వర్యాన్ని సమకూర్చుకున్నా కూడా నిత్యత్వాన్ని కోల్పోతే, పరలోకాన్ని పొందుకోలేకపోతే, ప్రభు కృపను పొందుకొని పాపాలు ప్రక్షాళన చేయబడి ఆ నిత్యత్వంలో ఉండకపోతే ఇవన్నీ కూడా ఎందుకు కొరగానివని అర్థం కాని పరిస్థితుల్లో ఇదే జ్ఞానం అని అనుకునే వారి జ్ఞానం వెరితనం కాదా, పిచ్చి కాదా? కాబట్టి ప్రియులారా, దేవుని మీద మనం అచంచలమైన విశ్వాసం ఉంచితే, దేవుని మీద నమ్మకం ఉంచి దేవునికి అనుకూలస్తులుగా మారినట్లయితే ఎంతో గొప్ప అద్భుతమైన కార్యాలను మనం చూడగలుగుతాం. మన విశ్వాసం అలాంటి కార్యాలను చూడగలుగుతుంది. కాబట్టి విశ్వాసం కలిగి దేవుని మీద ఆనుకుని మనం ముందుకు కొనసాగాల్సిన వారంగా ఉన్నాం. అలాంటి గొప్ప విశ్వాసం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, అనేక మంది భక్తులు విశ్వాసం చేత మీకు లోబడి మీ వాక్యానికి అనుకూలంగా వారి జీవితాలను మలుచుకొని, ఇదిగో నాయన, ఇదిగో వారికి అననుకూలంగా ఉన్న, వారికి అవకాశం లేకపోయినా కూడా, ఇదిగో నా తండ్రి, వారికి అది సౌకర్యవంతంగా లేకపోయినా కూడా, వారికి అది క్షేమకరంగా కనిపించకపోయినప్పటికీ కూడా, ఇదిగో నాయన, వారు మీ మాట వినటానికి, మీ వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి మక్కువ చూపించి నడుచుకున్నారు నాయన. ఇదిగో వారి ఊహకందని అద్భుత కార్యాలను వారు చూడగలిగారు. ఇదిగో నాయన, ఈ లోకానికి ఇది పిచ్చిగా, ఇదిగో వెరితనంగా కనిపించవచ్చేమో కానీ మీరు గొప్ప కార్యాలను చేయ దేవుడు అని, ఇదిగో నాయన నా తండ్రి, మీరు ఏ కార్యానైనా చేసి ఏ సమస్య నుంచి అయినా విడిపించగలిగిన దేవుడని విశ్వసించి మీ మీద ఆనుకునే ధన్యత అనుగ్రహించమని, ఇదిగో సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్న వారిని మీరు కనికరించి వారిని విడిపించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు.
రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియుతును నీ నామమును. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన్ టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.